IVI, IUI ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇన్ఫెర్టిలిటీకి శాశ్వత పరిష్కారం హోమియో కేర్ ఇంటర్నేషనల్. అండ్ నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఇవాళ రేపు కామన్ అయిపోయింది ఆల్కహాల్ తీసుకోవడం. మెన్ ఎప్పటి నుంచి అనుకున్నాను, ఉమెన్ అయితే చాలా సర్వసాధారణంగా అండ్ స్మోకింగ్ కూడా ఆ విధంగానే అయిపోయింది. కన్సీవ్ అయిన తర్వాత అయినా సరే అలాగే కంటిన్యూ కనుక చేస్తూ ఉంటే బేబీకి ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయంటారు మ్యామ్? తాగడం కానీ, స్మోక్ కానీ, అమ్మాయిలకు కానీ, అబ్బాయిలకు కానీ స్టేటస్ సింబల్ లాగా ఫీల్ అయిపోతున్నారు. అది లేదు అంటే ఆ గ్రూప్లో వీళ్ళు ఉండరేమో అన్న భయం. గ్రూప్లో లేదు, ఆ కమ్యూనిటీలో వీళ్ళు లేరు, ఈ లో క్లాస్, ఇది హై క్లాస్ అయితే ఇదన్నీ మెయింటైన్ చేయాలి, ఈ రకంగా తయారైంది. సో నేను అంటే నా దగ్గరికి ఆల్మోస్ట్ హై క్లాస్ ఏమి ఉండరు నా దగ్గరికి వచ్చేది. అలాంటి క్లాస్లో కూడా నేను ఇలాంటి కేసులు చూస్తున్నా. నా దగ్గరికి వచ్చేది యావరేజ్ అండ్ ఈ క్లాసెస్ చూస్తుంటా. అంత కామన్గా నేను ఎక్స్పోజ్ అవ్వను, చాలా రేర్. బట్ అందులో కూడా ఇలాంటి కేసెస్ నేను చూస్తున్నా. మేడం ఇప్పుడు పాజిటివ్ వచ్చింది, నాకేమో అది అలా స్మోక్ అలవాటు ఉంది, కంటిన్యూ చేయొచ్చా? నాకు ఇది అప్పుడప్పుడు పార్టీలో ఇలా తీసుకునే అలవాటు ఉంది, కంటిన్యూ చేయొచ్చా? అసలు ఏంటిది? అది ఏం కల్చర్ మనది? ఇండియన్ కల్చరేనా? ఇండియన్స్మేనా అసలు మనము? బేబీని అసలు నువ్వు కడుపులో ఉన్నప్పుడే అంత బాధ్యతగా తీసుకోలేకపోతే పుట్టిన తర్వాత ఏం బాధ్యత నేర్పిస్తావు? అసలు సొసైటీలో ఆ బేబీ ఎలా పెరుగుతుంది, ఏం బాధ్యతతో పెరుగుతుంది? మనది ఎలా డెవలప్డ్ కంట్రీగా మారుతుంది? ఎప్పుడు మారుతుంది మన కంట్రీ? డెవలప్డ్గా మారొద్దా? ఇట్లనే ఉండాలా? మారాలి అంటే ప్రతి తల్లి తండ్రి బాధ్యత తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుండి బేబీ పెద్దదయ్యి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే వరకు నీ రెస్పాన్సిబిలిటీ అది. యూ హ్యావ్ టు స్టాప్ ఎవ్రీథింగ్. అసలు లేదు, దానివల్ల బేబీ తెలివితేటలు సరిగా ఉండదు, బ్రెయిన్ గ్రోత్ సరిగా ఉండదు. అలాంటి బేబీని సొసైటీకి ఏమందిస్తావు నువ్వు? నీ బాధ్యత ఏంది? నువ్వు పుట్టినందుకు కదా సార్థకత ఏముంది? నీ పుట్టినందుకు ఒక సార్థకత, ఏదో జీవి పెంచింది. పశువులు, కుక్కలు, జీవులు కూడా పెంచుతాయి అంటే పిల్లల్ని ఎలా పడితే అలా పెంచుతాయి, అవే పెరుగుతాయి. మనుషులకి మనకి యానిమల్స్కి తేడా ఉండాలి కదా. మనుషులము అంటే మంచి ఏది చెడు ఏది గ్రహించే శక్తి దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు? మనము ఒక బేబీని, ఒక సొసైటీకి మంచి బేబీని అందించాలని అదొక ఉద్దేశంతోనే దేవుడు మనకు మంచి చెడు అనేది తెలివితేటలు ఇచ్చాడు. ఆ తెలివిని వాడుకోకపోతే ఎట్లా? అలా నువ్వు ఏదో ఒక అన్నేసినావు, ఆ పిల్లల్ని అట్లా వదిలేసినావు, నీ సంతోషం నువ్వు చూసుకున్నావు అంటే నీ జీవితం వేస్ట్. నువ్వు పుట్టొద్దు అసలు, నీ జీవితం అవసరం లేదు అసలు సొసైటీకి. అలాంటి వాళ్ళు అసలు బతకొద్దు, అలాంటి వాళ్ళు బతికే అర్హత లేదు. అందరని నేను చెప్పను. ఎవరైతే ఈ ఆల్కహాల్, ఈ స్మోకింగ్, సోషల్గా మేము కలవాలి, ఇది ఉంటేనే మాకు రెస్పెక్ట్ ఇస్తారు, ఇది ఉంటేనే హైఫై అని ఫీల్ అయ్యి ప్రెగ్నెన్సీస్లో కూడా తీసుకుంటూ ఉంటుంటారో వాళ్ళ వల్ల పిల్లలు బలవుతున్నారనే చెప్పాలి. అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ని దెబ్బతీసుకుంటున్నారనే చెప్పొచ్చు. పిల్లలు 100% అంటే యూట్రస్లో తను చిన్న 1 కణము నుండి కణ విభజన జరిగేటప్పటి నుండే నువ్వు బ్యాడ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే ఆ బేబీ గ్రోత్ ఉండదు. బయటికి వచ్చినాక ఇంకా ఆ ఎన్విరాన్మెంట్ సరిగా పెరగరు. అలాంటిది సొసైటీ, మంచి సొసైటీ తయారవ్వదు. సో ఎవ్రీబడి షుడ్ చేంజ్. మన మనసులో రావాలి, మనం చేంజ్ అవ్వాలి, అయినప్పుడే మంచి సొసైటీ మనం క్రియేట్ చేయగలం. సో లాస్ట్గా నేను అడిగేది ఒక క్వశ్చన్ మిమ్మల్ని. చాలామంది ఎవరైనా సరే మన ఈ వీడియో చూసిన తర్వాత మ్యారేజెస్ అయ్యి 20 years అయినా పిల్లలు కాని వాళ్ళు ఉంటుంటారు, చాలా డిలే అయ్యి ఉంటుంటుంది. మనం వాళ్ళ వయసు చూసుకున్న 35+ 40sకి మధ్యలో ఉంటుంటారు. వాళ్ళు ఇప్పటికీ మాకు ఇంకా కనాలని ఉంది, మేము ఇంకా ఎదురు చూస్తున్నాము అనే వాళ్ళకి ఏదైనా ఒక చిన్న హోప్ వాళ్ళకి ఇవ్వచ్చా మనం? నాకు ఆన్లైన్ కన్సల్టేషన్స్ తీసుకుంటారనమాట. ఒక క్లయింట్ ఉంది, 42 తనకి ఏజ్ ఇప్పుడు. సో తనకి ఇప్పటిదాకా పిల్లలు లేరు. మేడం నాకు ఏదైనా చిన్న హోప్ ఉందా, ఛాన్స్ ఉందా అని తను కన్సల్టేషన్ తీసుకొని రెగ్యులర్గా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక అక్కలాగా అయిపోయింది, నాకు చెల్లిలాగా. తనకి గైడ్ చేస్తున్నా. తను దూరంగా ఎక్కడో ఉంటుంది, చెన్నై దగ్గర. సో తనకి ఎలా వెళ్ళాలి, ఏ వేలో అని నేను గైడ్ చేస్తున్నాను అనమాట. హ్యాపీ అనిపిస్తుంది నాకు. బట్ 45 కాదు కదా, 50 years అయినా నీకు మెనోపాజ్ వచ్చినా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మన టెక్నాలజీ అంతా అడ్వాన్స్ జరుగుతుంది. నువ్వెప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. పిల్లలు అవ్వట్లేదని భయపడాల్సిన అవసరం లేదు. నీకు మెనోపాజ్ వచ్చినా కూడా నీ యూట్రస్లో పిండాన్ని పెంచే కెపాసిటీ మన దగ్గర ఉంది. నీ ఓవరీస్ అన్నీ డ్యామేజ్ అయిపోయినా కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ మనం ఉన్నాయి. సో నీ బాడీని నువ్వు నమ్ము ఫస్ట్.
నీ హార్మోన్స్ చేంజెస్తోనే నీకు ఓవులేట్ కాక లేట్ అవుతుంది. సో, నీ బాడీని నువ్వు నమ్ము, మెడిటేషన్ చెయ్యి, యోగా చెయ్యి, డైట్ మంచిగా చేసుకో. దీనివల్ల నీ బాడీయే రీక్రియేట్ అయిపోయి పాతకాలంలో 49 ఇప్పుడు బేబీ వాళ్ళ కూతురు డెలివరీ అవుతది. మదర్ కూడా డెలివరీ అవుతుంటది. అప్పట్లో ఎందుకు జరిగింది అలా? ఇప్పుడు ఎందుకు జరగదు? ఖచ్చితంగా 20 ఇయర్స్ మ్యారీడ్ లైఫ్, 30 ఇయర్స్ మ్యారీడ్ లైఫ్, 45 ఏజ్‌లో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమంది పెళ్ళిళ్ళు ఇంకా నాకు పిల్లలు అవ్వట్లేదు అని చెప్పేసి నా నా పేషెంటే వాళ్ళ హస్బెండ్‌కి మ్యారేజ్ చేసేసింది. నాకు పిల్లలు అవ్వరు, మా చెల్లిని నువ్వు చేసుకో అని వాళ్ళ చెల్లిని వాళ్ళ భర్తకి ఇచ్చి పెళ్లి చేసింది. వాళ్ళ చెల్లి ప్రెగ్నెన్సీ అవ్వలేదు, తిను ప్రెగ్నెంట్ అయిపోయింది. ఆఫ్టర్ 15 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్. దేనివల్ల? స్ట్రెస్ ఫ్యాక్టర్ పోయింది తనకి. స్ట్రెస్ పోయి బాడీ అంతా సెట్ అయిపోయి ఇంకా నాకు పిల్లలు లేకున్నా పర్లేదని వదిలేసి తనున్నప్పుడు తను కన్సీవ్ అయ్యింది. అది నేను ఎంతోమందిని ఇలా ఇంకా నాకు పిల్లలు పుట్టరులే అని దత్తత తీసుకుంటారు. ఆఫ్టర్ 20 ఇయర్స్ దత్తత తీసుకున్న 1 or 2 మంత్స్‌లో కన్సీవ్ అయిపోతారు. సో, ఇలా నువ్వు ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్ వదిలేసి మంచి డైట్ తీసుకొని యోగా, మెడిటేషన్, ఈ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే 100% ఎనీ ఏజ్ ఎప్పుడైనా నీకు పాజిటివ్ రావచ్చు. కొంతమంది ఇంకా పిల్లలు అవ్వరులే అని చెప్పి ట్యూబెక్టమీ చేసుకోరనమాట. ఫస్ట్ బేబీ ఇప్పుడు డిగ్రీ ఉంటది. నా దగ్గరికి వస్తారు ఎంతోమంది రోజు నాకేం పిల్లలు అవ్వర్లేగా అనేసి ఉంటారు. పాజిటివ్‌తో వస్తారు. పీరియడ్ డిలే అయింది మేడం, మెనోపాజ్ ఏమో, నాకు పీరియడ్ ఆగిపోయినాయేమో చూడండి అంటే చెక్ చేస్తే పాజిటివ్. ఫీటస్ ఉంటుంది స్కాన్‌లో. సో, అలా ఎనీ టైమ్ మనకి ఆ దేవుడు ఉమెన్ యూట్రస్‌కి ఇచ్చాడు ఆ కెపాసిటీ. సో, ఎప్పుడైనా నువ్వు ఫర్టైల్ అవ్వచ్చు. నేను ఇన్‌ఫర్టైల్, నాకు కాదు, ఇంపాసిబుల్ అనేది ఎప్పుడు అనుకోవద్దు. బీ పాజిటివ్, బీ స్ట్రాంగ్. ఎనీ టైమ్ యూ కెన్ హ్యావ్ కిడ్స్. సో, ఆ టెన్షన్ తగ్గించుకుంటే చాలు. చాలామంది ఫ్యామిలీ ప్లానింగ్ ఏదైతే ఉంటుందో భయపడతారు. అప్పటిదాకా నార్మల్ అయి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటుంటారో అమ్మో ఆపరేషన్ అని చాలామంది చేయించుకోరు, డిలే చేస్తూ ఉంటుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆ భయంతో ఆగిపోతూ ఉంటే మీరు అన్నట్టుగానే 40s 50s వీళ్ళ పిల్లలు ఏ డిగ్రీలలోనో లేదంటే పెళ్ళిళ్ళు వెళ్ళాక కూడాను కొంతమందికి కన్ఫర్మేషన్స్ వస్తుంటుంటాయి. అది ఎంతవరకు కరెక్ట్? ఆ అపోహ ఎవరికైతే ఉంటుందో, భయం ఉంటుందో వాళ్ళకి అసలు మీరు ఏం చెప్తారు మ్యామ్? అస్సలు కరెక్ట్ కాదు. పిల్లలు కావడానికి చేసుకోవాలంటే భయం మేడం. అందుకే ఇట్లా డిగ్రీ చదువుతుంది పాప, ఎందుకని చేసుకోలేదు ఇన్ని రోజులు అంటే భయం మేడం, నాకు చేసుకోవాలంటే భయం. సరే, ఇప్పుడు మధ్యలో తీయించుకున్నది తను ప్రెగ్నెన్సీస్. కొంతమందికి 5, 6 ఇలా మల్టిపుల్ టైమ్స్ ట్యాబ్లెట్ తీసుకోవడం, తనే ఫార్మసీ కౌంటర్కి వెళ్ళడం, ట్యాబ్లెట్ తెచ్చుకోవడం, వేసుకోవడం, ఇలా చేసుకుంటారు. Easy కానీ అయిపోయింది ఈజీ formula. రావడం, తీయించుకోవడం తప్ప ట్యూబెక్టమీకి కానీ వ్యాసెక్టమీకి కానీ అస్సలు చేయించుకోకుండా ఉన్నారు. ఇలా మల్టిపుల్ టైమ్స్ అబార్షన్ చేసుకోవడం ఎంత రిస్కీయో దానికి భయపడరు. ఈ ట్యూబెక్టమీ చేయించుకోవాలి అంటే దీనికి భయం. యాక్చువల్గా డేంజర్ అది, మోర్ డేంజర్ అది. మల్టిపుల్ టైమ్స్ అబార్షన్ చేసుకోవడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి యూట్రస్లో ప్రాబ్లం, డియూబీ ప్రాబ్లమ్స్ అంటాము, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ వచ్చి యూట్రస్ తీసేయాల్సి వస్తుంది. ఈ మధ్య కాలంలో కామన్ అయిపోయింది యూట్రస్ తీసేయడము. యూట్రస్ తీయించుకోవాలి. మల్టిపుల్ టైమ్స్ అబార్షన్ చేసుకోవడం వల్ల యూట్రస్ తీయాల్సి వస్తుంది. అంత డేంజర్కి వెళ్ళే కాకుండా ఎర్లీగా 2 బేబీస్ కాగానే ఫ్యామిలీ క్లోజ్ చేసుకోవాలి. ట్యూబెక్టమీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దానికి 1 డే ప్రొసీజర్. మార్నింగ్ వస్తే ఈవినింగ్ పంపించేస్తాం. అంత చిన్న 1 స్టిచ్ కూడా రాదు. ఇప్పుడైతే అంటే స్టిచ్ వేయకుండా కూడా మినీ ల్యాప్రోస్కోపీ అని అంటాం. దాంట్లో స్టిచ్ కూడా అవసరం లేదు. ఒక చిన్న ఇట్లా చిన్న గీటలాగా ఉంటే దాంట్లో మార్నింగ్ వస్తే ఈవినింగ్ పంపిస్తాం. అంత చిన్న ప్రొసీజర్ అది. సో, దానికి భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా అది చేయించుకుంటే మళ్ళీ మీకు కావాలంటే మళ్ళీ రీఆపరేషన్ చేయడానికి కూడా ఈజీ ఉంటుంది అది. ఓకే, ఓకే. సో, ఇట్లా మల్టిపుల్ టైమ్స్ అబార్షన్ చేసుకోవడం ప్రాణాల మీదికి కూడా వస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే యూట్రస్ బయట ఫామ్ అవుతుంది, ఎక్టోపిక్ అని. అది టాబ్లెట్ కౌంటర్లో తెచ్చుకొని ఒక పేషెంట్ జరిగింది, నా దగ్గర కాదు, నా ఫ్రెండ్ ఓపీలో కూర్చుంది. కూర్చొని అలానే కొలాప్స్ అయ్యి డెత్. ఏంటని చూస్తే తనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉంది, బయట టాబ్లెట్ వేసుకుంది. తనే తెచ్చుకొని వేసుకుంది. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాం దాన్ని. అంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఉంటే బయట కౌంటర్లో టాబ్లెట్ తెచ్చుకొని వేసుకొని తన లైఫ్ ఎండ్ చేసుకుంటాను. ఇంత డేంజరస్ ఉంటుంది ఆ టాబ్లెట్స్ తెచ్చుకోవడం, వేసుకోవడం. అది మంచిదా? ట్యూబెక్టమీ చేయించుకోవడం ఈ చిన్న ఈజీ ప్రాసెస్ మంచిదా? తెలియక, అవగాహన లేక, దీనికి ఎలాంటి కాంప్లికేషన్ ఉంటుంది, దానివల్ల ఏంటి అనేది తెలియక అలా వాడుతున్నారు. సో, ఏదైనా తెలుసుకొని మంచి డిసిజన్ తీసుకోవాలి అమ్మాయిలు.
అమ్మో! అసలు చాలా విషయాలు చెప్పారు మ్యామ్. మనం గనక మెచ్యూర్ దగ్గర నుంచి మనం తీసుకుంటే మొనోపాజ్ వరకు మనం మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా టైంని కేటాయించారు. ప్రతి వర్డ్ పాయింట్ టు పాయింట్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చాలామంది ఆడపిల్లలకి ఈ వీడియో ఫస్ట్ అవేర్‌నెస్‌ని క్రియేట్ చేస్తదని, తల్లులకు కూడా ఆడపిల్లల పట్ల ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎలా హైజీన్‌ని మనం చూడాల్సిన అవసరం ఉంటుంది, ప్రెగ్నెన్సీలో ఎలా ట్రీట్ చేయాలి అన్న వాటిపైన ప్రతి పాయింట్ చాలా ఓపికగా కూర్చొని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నార్మల్ డెలివరీస్ ఇలాగే కంటిన్యూ చేయాలి అని చాలామంది ఆడపిల్లలకి ఎవరైతే కన్సీవ్ అవ్వరో వాళ్ళందరికీ మీ హస్తవాస్య అలాగే పని చేయాలని, అందరూ మంచి తల్లులు అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.